అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న పండుటాకులకు వితంతు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్తగా చేయూత పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి పెన్షన్ల మంజూరుకు శ్రీకారం చుట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు సైతం జారీ కావడంతో మూడేళ్లుగా ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలైతే చిగురించాయి. కొత్త చేయూత పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనగానే దీనికి సంబంధించి గత 2.5 సంవత్సరాలుగా ఎంతో ఎదురు చూసినటువంటి వారికి కూడా ఇప్పుడు ఒక శుభవార్త లాంటిదని చెప్పాలి. కొత్త పెన్షన్లు గతంలో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే కొంతమేర తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారికి అలాగే కొత్తగా అంటే వృద్ధాప్య తదితర పెన్షన్లకు సంబంధించి వయో పరిమితిని కూడా 57 ఏళ్లకు ప్రభుత్వం కుదించడం కూడా ఒకంత శుభవార్తనే చెప్పాలి. అయితే ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తాన్ని ఖరారైతే చేసింది. ఇక్కడ పర్టికులర్గా తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్లు అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయలేదనేటువంటి విమర్శల నేపథ్యంలో ఒకంత శుభవార్త చెప్పిందనే చెప్పాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల్లో కూడా అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి కూడా పెన్షన్ అందించాలని కూడా మరొక ఆదేశం అయితే ఉంది. పెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి కీలక సూచన అయితే చేశారు. అన్ని వర్గాలకు సంబంధించి కూడా కొంతమంది బాధితులు కావచ్చు, లేకపోతే కొత్తగా పెన్షన్కి సంబంధించి వారు అప్లై చేసుకున్నటువంటి వారు కావచ్చు, వారందరికీ శుభవార్తనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద భారం పడుతున్నప్పటికీ దీనికి సంబంధించి ప్రభుత్వం ముందడుగే వేస్తుంది. మేము ఏదైతే పెన్షన్ల విషయంలో హామీ ఇచ్చామో ఆ అంశాల విషయంలో మేము ముందుకే వెళతాం. గతంలో కూడా కొన్ని తొలగింపులు కావచ్చు, లేకపోతే మరణించినటువంటి వారి విషయాల్లో కావచ్చు, ప్రభుత్వం కఠినంగా అయితే వ్యవహరించింది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ మంజూరు చేస్తూ కూడా కొంతమంది పేర్లు యాడ్ చేయడం కూడా వారికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వితంతు మహిళలు కావచ్చు, లేకపోతే ఒంటరి మహిళలు కావచ్చు, నేత, గీత కార్మికులు అంటే అన్ని వర్గాల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా ప్రభుత్వం వద్దకు అర్జీలు రావడం, ఆ అంశాలని కూడా పరిశీలించి వారికి కూడా ఇమ్మీడియట్గా కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం ఏంటి, ప్రభుత్వం మీద ఏ మేరకు భారం పడుతుంది, ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్దారులతో కలిపి మొత్తం ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారనేది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంది. కొత్త పెన్షన్ల కోసం చాలా మంది లబ్ధిదారులు కూడా దరఖాస్తుల పైన దరఖాస్తులు పెట్టి వాళ్ళ కండ్లు కాయలు కాసే విధంగా గ్రామ స్థాయిలో ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయినటువంటి ప్రజలందరికీ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఒక భారీ శుభవార్త చెప్పింది మురళి. ఏదైతే ఆగస్టు 15వ తారీఖు 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. అంటే కొత్త పెన్షన్లు కేవలం ఏదైతే ఒంటరి మహిళలకు, వృద్ధులకు మాత్రమే ఇస్తారు అనేటటువంటి కొంత సమాచారం అప్పట్లో తెరపైకి వచ్చింది. కాకపోతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట దాని ప్రకారం చూస్తే కనుక మొత్తం అందరికీ కూడా ఏదైతే చేనేత కార్మికులు కావచ్చు, గీతా కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, సో ప్రతి ఒక్కరిని కూడా అంటే ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మురళి. మరి నిజంగా దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా కొందరికి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షలకు పైగా మంది పూర్తిగా కూడా జనాలందరూ వాళ్ళంతా అర్హులే కాబట్టి వాళ్ళు కొత్త పెన్షన్ల కోసం అప్లై పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు తాజాగా ఒక 2 నుంచి 3 లక్షల కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్తుంది. సో ఇందులో కూడా అందరికీ ఇస్తాము అని చెప్పడంతో కొంత కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పూర్తిగా కూడా ఏదైతే ఎటువంటి ఇప్పటికే మనం చూసాం సుమారు 1,28,000 ఆసరా పెన్షన్లని కొట్టేసినటువంటి పరిస్థితి. అంటే చాలా మంది కూడా అధికారుల అండదండలు చూసుకొని, నాయకుల అండదండలు చూసుకొని, అదేవిధంగా ఇంకొందరైతే నకిలీ పత్రాలు పెట్టి, నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లని పొందుతున్నటువంటి పరిస్థితి మురళి. అయితే ప్రభుత్వం దగ్గరికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది. నిజంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లు చెందాల్సినటువంటి వాళ్ళకు చెందట్లేదు, ఎవరో అనర్హులకు చెందుతూ ఉన్నాయి. సో వాళ్ళు నకిలీ పత్రాలు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారనేటువంటి సమాచారం ప్రభుత్వం దగ్గరకు వచ్చింది. సో ప్రభుత్వం దీంట్లో ఎటువంటి మొహమాటం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులను పెట్టి
పూర్తిగా కూడా గ్రామాన గల్లీ గల్లీలో అధికారులు వెళ్ళారు. మరి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, అనర్హులుగా ఉండి కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ని ఎవరు తీసుకుంటున్నారనేది పూర్తిగా కూడా డాటాని సేకరించి సుమారు 1,28,000కు పైగా ఆసరా పింఛన్ల జాబితా నుంచి 1,28,000 పింఛన్లని ప్రభుత్వం రద్దు చేసింది మురళి. సో ఇప్పుడు ఆ స్థానంలోనే కొత్త పింఛన్లను ఇచ్చేందుకు ఎవరైతే గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఆ స్థానంలో వాళ్ళందరికీ కూడా నూతనంగా మళ్ళీ ప్రజాప్రభుత్వంలో మేము వాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళందరికీ కూడా చేయూత ఏదైతే ఆసరా పింఛన్లను ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి గత కొన్ని రోజులుగా పెన్షన్ల పెంపు కోసము, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ చాలా మంది కూడా ప్రభుత్వం ఏదైనా ఒక ప్రకటన చేస్తుంది కావచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల పైన గ్రీన్ గతంలో పెన్షన్లు తొలగించినటువంటి ఆ 1,00,000 పైచిలుకు వాటిల్లో కూడా అర్హులైనటువంటి కొందరిని కూడా తొలగించారు. వాటిని టెక్నికల్ ఎర్రర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయం. సో ఆ అంశానికి సంబంధించి కూడా మళ్ళీ తిరిగి మీరు అప్లై చేసుకోండి ఒకవేళ మీరు అర్హులైతే అనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ వారి విషయంలో చోటు చేసుకున్నటువంటి గ్యాపా, లేకపోతే ఒక అన్యాయం జరిగిందనేటువంటి మాట దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకసారి తొలగించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పేరును పరిగణలోకి తీసుకోవడం అసాధ్యం అనేటువంటి మాట. అలాంటి వాళ్ళను కూడా కొంత ఐడెంటిఫై చేసి ఆ లిస్టును కూడా ప్రభుత్వం దగ్గరికి పంపించారు. సో దాని పరిశీలన కూడా జరుగుతుంది. కానీ ఈ విడతలో మాత్రం గతంలో తొలగించినటువంటి లిస్టుకి సంబంధించి అక్కడ యాడ్ చేయలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా అర్హులైనప్పటికీ కూడా. ఎస్ మురళి, అయితే పూర్తిగా కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి దాంట్లో కొంతమంది అర్హులవి కూడా పెన్షన్లు పోయినటువంటి ఒక పరిస్థితి ఉంటే, ఎందుకంటే పూర్తిగా అధికారులు 1-2 సార్లు అన్ని చూసుకొని చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఎవరైనా పెన్షన్లు పోతే కనుక మళ్ళీ అప్లై పెట్టుకోండి, మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, మీకు మళ్ళీ కొత్త పెన్షన్ని ఇస్తాము అని చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే మురళి ఫేస్ రికగ్నిషన్ అంటే ఎవరు అర్హులు, నిజంగానే పెన్షన్ తీసుకోవడానికి వీళ్ళకు ఉన్నటువంటి పత్రాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే ఏమైనా నకిలీ పెట్టారా, సో ఇటువంటి వాటిని ప్రభుత్వం గుర్తిస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఫేస్ రికగ్నిషన్ని కఠినంగా చేసింది. సో అధికారులు దాని ద్వారానే అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళు ప్రతి నెల అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫేస్ని చూపించి అది స్కాన్ చేసిన తర్వాత అప్పుడే వాళ్ళకు పెన్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం ఇస్తుంది మురళి. సో దీంట్లోనే చాలా మంది కూడా ఫేస్ రికగ్నిషన్ అనేది తెరపైకి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది ఇంటికే పరిమితం అయిపోయారు. అంటే ఎవరైతే అనర్హులుగా ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇక పెన్షన్ కేంద్రాలకు రాలేకపోవడం కావచ్చు, అదేవిధంగా 3 నెలల నుంచి సుమారు ఒక 3 నెలలుగా పెన్షన్లు తీసుకోకుండా వేరే దేశాలకు కావచ్చు, వేరే వలస అంటే ఎక్కడికైనా వలస వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా గత 3 నెలలుగా పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ పెన్షన్ పైన కూడా ప్రభుత్వం వేటు వేసింది మురళి. ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలి. ఒకవేళ 3 నెలలకు పైగా మీరు గనక పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ పైన కూడా వేటు పడుతుందని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల పైన కూడా ప్రతి నెల పెన్షన్ డబ్బులు డ్రా అవుతున్నాయి. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చాలా మంది లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వాళ్ళ పేర్లు ఇంకా కూడా పెన్షన్ల లిస్టులో, పెన్షన్ల జాబితాలో యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఎక్కడ కూడా ఏదైతే డెత్ సర్టిఫికేట్ని ఎక్కడ సబ్మిట్ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పటికీ వాళ్ళకు వచ్చేటటువంటి పెన్షన్ని పోస్ట్ ఆఫీసెస్ ద్వారా అక్కడికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మురళి. సో మరి పెద్ద మొత్తంలో చాలా మంది కూడా అనర్హులు చాలా మంది కూడా ఇందులోకి వచ్చి పెన్షన్లు పొందుతూ ఉన్నారు. సో వాళ్ళందరివి కూడా పక్కన పెట్టేసి సుమారు 1,28,000 పెన్షన్లని తొలగించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 2 లక్షల మందికి ప్రభుత్వం అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం, ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఎంత మేర భారం పడేటువంటి అవకాశం ఉంది? అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ఒకంత డిమాండ్ అయితే ఊపందుకుంటుంది కదా రమేష్, ఏంటి దానికి సంబంధించి ఏమైనా లింక్ చేస్తూ ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా, లేకపోతే ఓవరాల్ అప్డేట్ చేయండి. ఎస్ మురళి, ఏదైతే పెన్షన్ల పెంపుకు సంబంధించి చాలా మంది ప్రజలు పెన్షన్దారులందరూ కూడా వాళ్ళ కండాల్లో ఒత్తులు వేసుకొని మరి ఎప్పుడు పెన్షన్లు పెంపు ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు చెప్పినటువంటి మాట కేవలం కొత్త పెన్షన్లను ఇస్తున్నాము, పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం కూడా రాలేదు, కేవలం ఒక 2 లక్షల పెన్షన్లను ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా దాదాపు 10 లక్షల మంది సుమారుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మా ప్రజాప్రభుత్వం ఒక 2-3 లక్షల మందిని ఆదుకునేందుకు వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి పెన్షన్ల పెంపు పైన నిజంగానే
చాలా మంది ప్రజలు కూడా పెరగాలి, ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా పెన్షన్దారులు ప్రభుత్వానికి పలు సూచనలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మురళి. మరి ప్రభుత్వం పెన్షన్ల పెంపు పైన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుంది అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. Yes, sir. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడైతే ఒక 2 లక్షల కొత్త పెన్షన్లను ఇచ్చి చాలా మందిని అంటే ఒక 2 లక్షల మందిని ఆదుకునేందుకు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది మురళి. ఎస్, ఒకంత సంతోషకరమైనటువంటి వార్త అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా ఒకంత కొన్ని డిమాండ్లు అయితే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక కొత్త చేయూత పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. వృద్ధాప్య తదితర పెన్షన్లకు వయో పరిమితిని 57 ఏళ్లకు కూడా కుదించింది ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం అయితే ఖరారు కానుంది. ఇందులో పర్టికులర్గా ప్రభుత్వం మెన్షన్ చేసింది తలసేమియా కావచ్చు, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు పెన్షన్లు అందించాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శల నేపథ్యంలో వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు కూడా అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్ల పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందించాలని కూడా అందులో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి ఆదేశం. పెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఒక సూచన కూడా చేశారు.